ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రేమలకు తండ్రి, ఘనమైన దేవ, మీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, మీ వాక్కుల ముందు మళ్ళా మమ్మల్ని నిలవబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. కేవలం వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికి మహావాక్యాన్ని మా అందరికీ చెప్తున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించేయండి. ఏ బిడ్డలైతే మీ మాటలను హృదయపూర్వకంగా అత్యాసక్తితో వింటున్నటువంటి బిడ్డలందరూ వారి కుటుంబాలను జాగ్రత్తగా మీ కుమారుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగేటటువంటి మంచి మనసును అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరు వందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఎన్నో విలువైనటువంటి మాటలు ప్రతి క్రైస్తవునికి, క్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి క్రైస్తవునికి అత్యవసరమైనటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రీస్తుని ధరించి ఉన్నారు. ఆ క్రీస్తుని ధరించినటువంటి వారు ఆ క్రీస్తు కొరకు ఓదింపబడుతున్న గొర్రె పిల్లల్లా బ్రతుకుతున్నారా అన్నటువంటి మంచి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. క్రీస్తు కొరకు వధింపబడుతున్న గొర్రెవేనా? క్రీస్తు కొరకు వధింపబడుతున్న గొర్రెవేనా అన్నటువంటి రీతిలో మనము జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, బాప్తిస్మము రకరకాలుగా ఉన్నాయి ఈరోజు. కానీ పరలోకానికి చేర్చే బాప్తిస్మము బైబిల్ ప్రకారంగా ఒకటే. ఆ బాప్తిస్మము వాక్యానుసారంగా పొంది ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని గడిపినప్పుడు మనకి పరలోకం చేరుకోగలుగుతాం మనం. అది దేవుడు చెప్పిన బాప్తిస్మం తీసుకొని. అలాగే దేవుడు విధులను పాటించకుండా నేను బాప్తిస్మం తీసుకున్నాను కదా, నేను పరలోకం వెళ్ళిపోతాను కదా అని అనుకుని ఒకవేళ నువ్వు బ్రతికితే నీ అంత వెర్రివాడికి ఎవరు లేదని కూడా బైబిల్ చెప్పింది. కనుక యేసుక్రీస్తుల వారు జన్మించాడు అన్నది ఈ ప్రపంచానికి తెలుసు. అందరికీ ఆయన జన్మించాడు అన్నది అందరికీ అర్థమవుతుంది కూడా. కానీ ఆయన ఎందుకు జన్మించాడు అన్నది మాత్రం ఎవరికి తెలియదు. ఆయన ఎందుకు జన్మించాడు అన్నది మాత్రం ఎవరికి తెలియనట్టుగా, ఎవరికి పట్టనట్టుగా, అర్థమై కూడా అర్థం కానట్టుగా చాలామంది ఇప్పటికే ఉన్నారు. కేవలం పండుగను ఆచరించడానికి అంకితం అయిపోయారు తప్ప ఆయన ఎందుకు జన్మించాడు, అసలు ఏ రీజన్ మీద ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి ఆలోచన కూడా ఈ సమాజం మర్చిపోయిందని చెప్పవచ్చు. దాంట్లో పర్టికులర్గా క్రైస్తవులు. ఒక వచనాన్ని మనం ముందుకు చూసుకుని మనకు వెళ్ళినట్లయితే లూకాసు వార్త మొదటి అధ్యాయము 30-32 వచనాలు మనం పరీక్షిద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 30-32 వచనాలు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటని అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. గర్భము ధరించినటువంటి మరియా కుమారుని కనబోతున్నటువంటి ఆ యొక్క కుమారుణ్ణి యేసు అని పేరు పెట్టాలి. యేసు అని పేరు పెట్టుదువు. 32 వచనం. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుడు కుమారుడు అనబడును. పేరు పెట్టే విషయంలో ఏ పేరు పెట్టాలో మరియకి చెప్పడం జరిగింది దూత. రెండవదిగా ఆయన గొప్పవాడై, ఆ బాలుడు గొప్పవాడై సర్వోన్నతుడు కుమారుడు అనబడును. అలాగే ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. బాగా గమనించాలి. యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడవై సర్వోన్నతుడు కుమారుడు అనబడును. అలాగే ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమునకు ఆయనకిచ్చును అని 3 బాధ్యతలను గుర్తు చేస్తున్నాడు దూత. పేరు పెట్టే విషయం కావచ్చు, సర్వోన్నతుని కుమారుడు అని పిలువబడేటటువంటి విషయమే కావచ్చు. మూడవదిగా దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము నీకు ఇస్తాడు అని గర్భాన్ని దాల్చక ముందే ఈ యొక్క ప్రవచనము దేవదూత ద్వారా చెప్పడం జరిగింది. 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండనని ఆమెతో చెప్పాను. ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడన్న సంగతి నిజంగా మనం మర్చిపోకూడదు.
కదా. ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడంట. అంటే ఆయన యుగయుగములు ఏలుతాడు. ఆ పుట్టబోయేటటువంటి బాలుడు యుగయుగములు ఏలుతాడని ఉంది చూడండి. యుగయుగములు ఏలును ఒక రాజ్యాన్ని స్థాపించడానికి ఏలడానికి ఆయన కన్యైన మరియ గర్భాన ప్రవేశించాడు. ఎందుకు ప్రవేశించాడు? ఎందుకు ప్రభుల యొక్క రాకడ జరిగింది అని అంటే, ప్రియమైన దేవుని వారలారా, రాజ్యాన్ని స్థాపించడానికి. ఎందుకు రాజ్యాన్ని స్థాపించాలి? బాగా గమనించాలి. ఎందుకు రాజ్యాన్ని స్థాపించాలి అని అంటే, మనుషులందరూ అప్పటికే దేవుని రాజ్యంలో లేరు కాబట్టి. మరి ఏ రాజ్యంలో ఉన్నారు? సాతాను రాజ్యంలో ఉన్నారని ఒకటి అర్థమవుతుంది. అంటే సాతాను రాజ్యంలో ఉన్నటువంటి మనల్ని దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి పంపించి, ఆ కుమారుడి ద్వారా ఈ యొక్క అపవాది యొక్క రాజ్యాన్ని అంతం చేసి ఈ అపవాది రాజ్యంలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరినీ కూడా దారి మళ్లించి తండ్రి దగ్గరికి జత చేయటానికి, ఒక రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభువు వారు లోకానికి వచ్చాడని కన్యైన మరియ గర్భాన ఆ యొక్క దేవదూత వచ్చి చెప్పడం జరుగుతుంది. అంటే ప్రభువు వారు వచ్చింది ఎందుకనంటే రాజ్యాన్ని స్థాపించటానికి. ఎందుకంటే దేవుని రాజ్యంలో లేకోకుండా అపవాది రాజ్యంలో ఉన్నారు దేవుని పిల్లలందరూ కూడా. కనుక ఒకసారి ఉన్నారో లేదో అనటానికి కొన్ని వచనాలు చూద్దాం. అదే లూకా సువార్త 4వ అధ్యాయము. ప్రభువుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? ఆయన రాక ఎందుకు జరిగిందంట? రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. 4వ అధ్యాయము 5-6 వచనాలు. 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ అంటే భూలోక రాజ్యములన్నీ కూడా అపవాది హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయంటానికి ఎందుకంటే ఆధారం ఏం కావాలి? భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూయించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకిత్తును అని ప్రభువు వారితో వాదన చేస్తోంది. ఎవరు? అపవాది. అది నాకు అప్పగింపబడి ఉన్నది, నేనేం తీసుకోలేదు, అది నాకు అప్పగిచ్చారు, తీసుకోండి అని ప్రజలే అపవాదికి అప్పగించబడి ఉన్నది. అది ఎవరికి నేను ఇవ్వగోరుదునో వానికి ఇత్తును, అది ఎవరికి నేను ఇవ్వగోరునో వానికి నేను ఇత్తును అంటున్నాడు. చూడండి, అంటే ప్రభులు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికి రాజ్యముల మహిమ మొత్తం ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయబడి ఉన్నది? అపవాదికి హ్యాండ్ ఓవర్ చేయబడి ఉన్నది. అపవాది హ్యాండ్ ఓవర్ చేయబడినటువంటి ఒక రాజ్యం మొత్తాన్ని యేసు ప్రభుల వారు ఒక భయంకరమైనటువంటి ఒక యుద్ధం చేసి, అది ఆయుధాలతో కాదు కానీ ప్రేమ అనేటటువంటి ఒక యుద్ధం చేసి, ఆ యుద్ధంలో గెలిచి ఒక రాజ్యాన్ని స్థాపించినట్టుగా ఒకటి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఆ కాలంలో రాజ్యాన్ని రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. అంతే కదండి. ఈ మాట అనేటప్పటికీ ఆ కాలంలో రాజ్యాన్ని రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే రోమా ప్రభుత్వం అధినేత ఎవరు అని అంటే ఆనాటి చక్రవర్తులు కాదు కానీ అపవాది అనే చెప్పొచ్చు. ఎందుకంటే అదే చెప్తుంది, ఈ రాజ్యముల మహిమ మొత్తం నాకు అప్పగింపబడి ఉన్నదంటే ఆ రోజు రోమా ప్రభుత్వాన్ని పరిపాలిస్తుంది ఎవరు కాదు, అపవాది. ఇలాంటి అపవాదిని అరికట్టడానికి ప్రపంచ రాజ్యాలన్నీ సాతాను హస్తగతములో ఉన్నాయని గమనించినటువంటి తండ్రి వాడి ఇష్టాన్ని నెరవేర్చడానికి తన ప్రియకుమారుని లోకానికి పంపించడం జరిగింది. దేవుణ్ణి నిజంగా అప్పటికి ఎవరు గుర్తుపట్టే పరిస్థితులు ఎవరు లేరు. దేవుడు అనేటంటే అందరూ మర్చిపోయి ఉన్నారు. అలాంటి టైంలో ప్రభువుల వారు ఇక్కడికి వచ్చి తండ్రి అనేటువంటి దేవుణ్ణి పరిచయం చేసి, అపవాది రాజ్యం కింద ఉన్నటువంటి ఆ హస్తగతంలో మగ్గిపోతున్నటువంటి, ఒకనాడు ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఎలా బానిసత్వపు బ్రతికారో అలాంటి వారిని వాళ్ళు మూలుగులు గమనించి తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి ఎలా దిగి వచ్చాడో, 2000 సంవత్సరాల క్రితం తన కుమారుని పంపించాడే, అందరూ వాడి రాజ్యంలోకి వెళ్ళిపోయారని. కనుక దేవుడు తన కుమారుని రాజ్యస్థాపనకు పంపించాడు అనేది ఒకటి మనకు అర్థమైపోతుంది. కనుక రాజ్య స్థాపన జరగాలి అంటే యుద్ధం చేసి రాజ్యం గెలవాలి. అంతేగాని ఒట్టిగా రాజ్యం ఎలా ఆక్రమించుకుంటారు చెప్పండి? యుద్ధం చేయాలి. అలాంటి యుద్ధంలో ప్రభులు వారు యుద్ధం చేశాడు కనుకనే అపవాది యొక్క ఆగడాలని, అపవాది యొక్క అంతం చేసి వాడి యొక్క రాజ్యాన్ని మొత్తాన్ని అంతం చేసి క్రీస్తు సామ్రాజ్యానికి స్థాపన జరిగింది. ఆ రోజు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ రోజు ఆ ప్రభులు వారు ఏ ఆయుధం పట్టలేదు కానీ ఎలా చేర్చాడంటే ప్రేమతో బలైపోయాడు. ఆ బలి అవ్వటమే రాజ్యాన్ని స్థాపించటం. అర్థమవుతో లేదు, ప్రేమతో బలైపోయాడు అందరి కోసము. ఆ బలైన రోజే రాజ్యం వచ్చేసింది. ఇంకా మళ్ళీ రాజ్యం రానాయన అని చెప్పేసి రాజ్యం కోసం ఎప్పుడు మీరు ప్రార్థన చేయకండి. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నట్టు అప్పటికే రాజ్యం ఉంది. దొంగ ప్రార్థన చేసేటప్పటికే కూడా, దొంగ అడిగేటప్పటికే కూడా
కనుక బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. బాగా గమనించగలిగితే క్రీస్తు కొరకు, క్రీస్తుని ఇష్టపడ్డటువంటి నీవు క్రీస్తు కొరకు వధింపబడుతున్న గొర్రెవేనా? మనం గొర్రెవేనా అని అంటే, యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది రాజ్యస్థాపనకు వచ్చాడు. రాజ్యస్థాపన చేయాలి. ఎందుకంటే అప్పటికే ప్రపంచం మొత్తము అపవాది యొక్క హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. తండ్రి దేవుడు మర్చిపోయింది కనుక ప్రేమ అనేటటువంటి ఒక యుద్ధాన్ని చేసి ప్రభుల వారే బలైపోయి అందరి కోసము ఒక మంచి మాట చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. 53వ అధ్యాయము 7వ వచనం. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడిను, అతడు నోరు తెరవలేదు. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. చూసారండి యుద్ధం ఎలా జరుగుతుందో చూసారండి. దౌర్జన్యంగా మీద పడ్డారు. ఏమండి, అక్రమము చేయకపోయినా క్రమమైన బ్రతుకుతున్నా కూడా దౌర్జన్యంగా మీద పడితే, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. నోరు మూసుకుని యుద్ధం చేశాడు. చూడండి, నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, యేసు ప్రభుల వారి గురించి చెప్పిన మాట అండి ఇది. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువును ఏమండి, వదకు తేబడిన గొర్రెయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండున్నట్లు అతడు నోరు తెరవలేదు. ఏమర్థమవుతుంది? ప్రభుల వారు బాధింపబడిన నోరు తెరవలేదట. వదకు సిద్ధపడినటువంటి గొర్రె పిల్లలాగా ఉన్నాడంట. చూసారు లేదు? ఏమండి, యేసు ప్రభుని గొర్రె పిల్లతో పోల్చాడు. గమనించలేదు? యేసు ప్రభులు వారు ఎవరు ఈ వచనాన్ని బట్టి గొర్రె పిల్లతో పోల్చాడు. గొర్రె పిల్లతో పోల్చినట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది. కనుక బాగా గమనించగలిగితే ఏమండి, గొర్రె కషాయవాడు నమ్ముద్ది. అంతే కదండి. గొర్రె ఎవరు నమ్ముద్ది? కషాయవాడు నమ్ముద్ది. కానీ అమాయకంగా వెళుతుంది. వాడు చంపుతాడని తెలుసు, వాడు నరుకుతాడని తెలుసు, కానీ అమాయకంగా వెళుతుంది. ఆ వెళ్ళేటప్పుడు మౌనంగా కూడా ఉంటుంది. ఇది గొర్రెను చూయిస్తూ యేసు ప్రభుల వారిని కూడా గొర్రెతోనే పోలుస్తున్నాడు. చూడండి, మౌనంగా ఉన్నాడు. చూడండి, వదకు సిద్ధమవుతున్నా కూడా మరికొద్ది నిమిషాల్లో, మరికొద్ది గంటల్లో శిలువ బలియాగం ఉందని తెలిసినా కూడా సైలెంట్గా భరించాడే తప్ప, సైలెంట్గా మౌనంగా ఉన్నాడే తప్ప ఎక్కడ ఏమండి రియాక్షన్ ఎక్కడ కనిపించలేదు. చూడండి, పిల్లలు అడుగుతున్నా కూడా నేను మౌనంగా ఉన్నాడే తప్ప, నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు. అప్పటికే బాగా గమనించగలిగితే అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. రాజ్యాన్ని స్థాపించటానికి, రాజ్యాన్ని నిలబెట్టడానికి, రాజ్యాన్ని కట్టడానికి, ఆ రాజ్యాన్ని కట్టేటటువంటి పరిస్థితులలో ఎన్నో దౌర్జన్యాల మీదకి వచ్చినా, ఎన్నో అభండాల మీద కొట్టించిన బాధతో భరించాడే తప్ప, ఈ రాజ్య స్థాపన అనేటువంటి యుద్ధంలో బాధలో భరించాడు తప్ప, మౌనంగా ఉన్నాడు తప్ప, గొర్రె పిల్లల వదకు తేబడిన గొర్రె పిల్లల ఏమిటి వధింపబడటానికి సిద్ధమవుతున్నాడు తప్ప, ఎక్కడ బాధింపబడినను తిరగబడ్డట్టు బైబిల్ ఎక్కడ లేదు. అంత కష్టమైనది రాజ్యం స్థాపించడం అండి. అంత ఈజీ కాదండి. ఆ రాజ్యంలో ఉన్నటువంటి మనం ఇంకెంతగా ఉండాలి? అదే చెప్తున్నాడు. అదే మన పాఠం ఈరోజు. క్రీస్తు కొరకు వధింపబడుతున్న గొర్రెవేనా నువ్వు? నీ క్రీస్తు వధింపబడిన గొర్రెలాగా ఉన్నాడా? గొర్రె అని ఉంది బైబిల్లో. గొర్రె పిల్లతో పోల్చాడండి. వధింపబడటానికి వెళ్ళిపోతున్నాడు. మౌనంగా ఉన్నాడంటే ఎంత గొప్ప మాట. కనుక బాగా గమనించాలి. మౌనంగా ఉన్నాడు, భరించాడు. ఎలా భరించాడంటే గొర్రె పిల్లలా భరించాడు. యోహాను సువార్త యేసు ప్రభుల వారిని ప్రవచనంలో ఏమి వినొచ్చాం మనం? గొర్రె పిల్లలాగా మనకు కనిపిస్తుంది. గొర్రె పిల్లకు సూచన ఏంటి? గొర్రె పిల్ల వదకు సిబ్బబడినటువంటి గొర్రె పిల్ల మౌనంగా వెళుతుంది, భరిస్తుంది, తిరగబడదు, మాట్లాడదు. కషాయవాడిని కూడా నమ్ముద్ది, కొద్దిసేపులో నరుగుతాడని తెలిసినా కూడా. ఇలాంటి క్యారెక్టర్ క్రైస్తవులు జనరేట్ అవ్వాలంట. తిరగబడే స్వభావము, ఏమంటే బాధింపబడినా కూడా భరించే స్వభావము రావాలని బైబిల్ చెప్తాం. క్రైస్తవుడు యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనం చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. మొదటి అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, యోహాను అంటున్నాడు, యేసు తన యొద్దకు రాగా చూచి ఏమంటున్నాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యెషయా గారు ఏ గొర్రె పిల్లనైతే ప్రవచనం అని చెప్పాడో, ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను గారు కూడా ఏం మాట్లాడుతున్నాడు?
ఇదిగో లోకములో ఉన్నటువంటి పాపాలన్నిటిని మోయటానికి, భరించటానికి, దౌర్జన్యము నొందినా కూడా భరించటానికి, మోసుకుని పోవటానికి వచ్చినటువంటి గొర్రె పిల్ల. యెషయా గారు గొర్రె పిల్ల అంటున్నాడు, యోహాను గారు కూడా గొర్రె పిల్లే అంటున్నాడు. మీరు బాగా గమనించగలగా, లోక పాపములు మోసుకొని దేవుని గొర్రె పిల్ల. యోహాను గారు ప్రభువును చూచింది దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. చూడండి, చూసిన వెంటనే అసలు ఈ గొర్రె పిల్ల భరించడానికి వచ్చింది, ఈ గొర్రె పిల్ల దౌర్జన్యం నుంచి మౌనంగా ఉండటానికి వచ్చింది, ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చింది. రాజ్యం స్థాపించాలి అంటే ఈ ప్రేమ అనేటటువంటి యుద్ధంలో నువ్వు భరించాలి, నువ్వు మౌనంగా ఉండాలి. దౌర్జన్యాల మీద పడుతూ ఉంటే ఆయన నువ్వు సైలెంట్ గా ఉండాలి. అప్పుడే రాజ్యానికి అర్థం. ఎన్ని గొప్ప మాటలండి. యోహాను గారు ప్రభువుని చూసిన వెంటనే దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. యెషయా గారు కూడా దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. గొర్రె పిల్ల అనగానే మీకు అర్థమైపోవాలి. లోకంలో గొర్రె పిల్లలను తీసుకెళ్లేటప్పుడు ఎలా సైలెంట్గా ఉంటాయి, అరుపులు ఉండవు, కేకలు ఉండవు, సైలెంట్గా ఉంటాయి. మరికొన్ని క్షణాలలో వాటిని నరుకుతారన్నా కూడా సైలెంట్గా చూస్తూ ఉంటే. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. పేతురు గారు కూడా ఏం మాట్లాడతారు చూడ, బాగా గమనించాలి. అసలు ప్రభుల వారు ఎవరో తెలిస్తే మనం ఎవరో తెలుస్తుంది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, ప్రభుల వారు ఎవరంటే గొర్రె పిల్లలతో పోలుస్తున్నాడు. క్యారెక్టర్ మనం బయటకు తీసుకోవాలి. గొర్రె అనగానే వండేసుకుని హ్యాపీగా మటన్ తింటానికి కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. గొర్రె క్యారెక్టర్ మనం ఆలోచించాలి. గొర్రె భరించే స్వభావం, గొర్రె మౌనంగా ఉండే స్వభావం, గొర్రె తట్టుకునేటటువంటి స్వభావం, తిరగబడే క్యారెక్టర్ గొర్రెలో లేదే. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. పేతురు గారు కూడా ప్రభుల వారిని చూసి ఏం మాట్లాడుతున్నాడో చూడాలి. నిజంగా మొదటి అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును నగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. పేతురు గారు కూడా యేసు ప్రభువు వారు చూసిన వెంటనే మాట్లాడుతున్నాడు, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. అంటే గొర్రె పిల్లను ఒక్కసారి మనం గమనించగలిగితే గొర్రె పిల్ల మౌనంగా ఉంటుంది. బాగా గమనించాలి. గొర్రెపిల్ల మౌనంగా ఉంటుందండి, మౌనంగా ఉంటుంది. కషాయవాడిని కూడా నమ్ముద్ది, అమాయకంగా వెళ్ళుద్ది, మౌనంగా ఉంటుంది, భరించుద్ది. గొర్రెపిల్ల క్యారెక్టర్. ఎట్ ది సేమ్ టైం యేసు ప్రభువుల వారిని కూడా ప్రవక్తలు చెప్పిన గొర్రెపిల్లలు అంటున్నారు, అపోస్తులు చెప్పినా కూడా గొర్రెపిల్లలు అంటున్నారు. అంటే ఇవన్నీ మనం గమనించగలిగితే ప్రభుల వారిలో భరించే క్యారెక్టర్ ఉందన్నమాట. ప్రభుల వారిలో దౌర్జన్యము నొందిన తిరగబడే క్యారెక్టర్ లేదన్నమాట. ఆలోచించాలి, ఇవన్నీ మనం ఆలోచించాలి. ఇదిగో గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అంటే గొర్రెలాగా సాధు స్వభావం కలిగి ఉండాలన్నమాట. గొర్రెలాగా సాధు స్వభావం కలిగి ఉండాలి. పరిశుద్ధ రక్తంతో మనల్ని విడిపించిన వాడు సాధారణ రాజ్యం నుండి, పాపము నుండి విడిపించి దేవుని రాజ్యం నివాసులుగా చేశాడండి. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆ రోజు ఆయన గొర్రె పిల్లలాగా ఉండబడ్డాడు గనుకనే, భరించాడు గనుకనే, మౌనంగా ఉన్నాడు గనుకనే, కషాయ వాళ్ళను కూడా నమ్మి వాళ్ళ ముందు తల దించుకున్నాడు గనుకనే ఆ రోజు రాజ్యం స్థాపింపబడింది. ఒక సాధువు జంతువును చూసి దాని యొక్క క్యారెక్టర్ యాస్టీస్ గా ప్రభువులో వచ్చేసి చూడండి. గొర్రె పిల్ల వంటి స్వభావం. ఆయన రక్తంలో కడగబడటమే నిజంగా అలాంటి ఆయన రక్తంలో, గొర్రె పిల్ల యొక్క రక్తంలో కడగబడటమే బాప్తిసం తీసుకోవటం. గొర్రెపిల్ల రక్తంలో కడగబడటం బాప్తిసం పొందటం. అంటే దేనికి అంటే మనం బాప్తిసం పొందాలి అంటే కేవలం పరలోకాన్ని పొందటానికి తప్ప వేరే రీజనే లేదు ప్రియమైన దేవుని వారులారా. బైబిల్ ప్రకారంగా కనుక పరలోకం చేరాలన్న ఆలోచన లేకుండా ఒకవేళ బాప్తిసం పొందుకున్నామేమో ఒకసారి మేము చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ప్రమాదాలు పడే పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ ఈరోజు బాప్తిసం తీసుకుంది ఎందుకనంటే దారి తప్పినటువంటి వారిని దేవుళ్ళలోనికి నడిపించడానికి, పరలోకానికి చేర్చడానికి, రాజ్యాన్ని స్థాపించడానికి, ఆ రాజ్య నివాసులుగా చేయటానికి, ఆ రాజ్యంలో చేరాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీలో పాపం ఉండకూడదు. ఆ దేవుని యొక్క రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో, పరిశుద్ధ రాజ్యంలో, సంఘం అనే క్రీస్తు రాజ్యంలో నువ్వు చేరాలి అంటే కళంకం లేకుండా, మచ్చ లేకుండా, క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి ఆయన రాజ్యంలో నువ్వు చేరటానికే నిన్ను పిలుచుకున్నాడు, రాజ్య నివాసులుగా చేశాడు. ఈ రాజ్యాన్ని మొత్తాన్ని తీసుకుని రేపడంటే ఒకళ్ళు తండ్రికి అప్పచెప్పాలి రాజ్యాన్ని. అందుకు నువ్వు బాప్తిసం తీసుకోవాలి, పాపం కడగబడటానికి, పరలోకం చేరుకోవడానికి. ఈ రెండు రీజన్ తప్ప నువ్వు ఏ బాప్తిసం తీసుకున్నది చెల్లదని నీకు అర్థమే కావాలి.
అందుకే ఈ లోకానికి ప్రభులు వారు వచ్చారు. ఆయన రాజ్యము యుగయుగములు ఉండదు. ఆయన రాజ్యములో యుగయుగం ఉండను. ఆ యుగయుగములో ఉన్నటువంటి రాజ్యములో నువ్వు చేరాలనుకుంటావా? అయితే నువ్వు బాప్తిసం తీసుకో. ఏ బాప్తిసం తీసుకోవాలి? పాపాలు కడగబడటానికి నువ్వు బాప్తిసం తీసుకోవాలి. పరలోకం చేరటానికే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. వేరే రీజన్ లేదు ఇక. అంతేగాని ఏమిటి పెళ్లి బాప్తిస్తాలు, అవసరాల కోసం బాప్తిస్తాలు, ఏమిటి కాలేజీలో సీట్ల కోసం, పెద్ద పెద్ద మినిస్ట్రీస్ లో కాలేజీలో సీట్ల కోసం బాప్తిస్తాలు, అయ్యగారు ఏమన్నా అనుకుంటాడని మొహమాటం కొద్ది బాప్తిస్తాలు, సమాజంలో ఎవరో తీసుకుంటారని చెప్పి నువ్వు తీసుకునే బాప్తిస్తాలు, ఇలాంటి రకరకాల బాప్తిస్తాలు బైబిల్ ప్రకారంగా చెల్లవు. క్రీస్తు రక్తంలో నువ్వు విమోచింపబడాలి అంటే, క్రీస్తు రాజ్య నివాసులుగా నువ్వు చేయబడాలి అంటే, ఆ పంక్తిలో నువ్వు చేరాలి అంటే, ఆ యొక్క క్రీస్తు సంఘములో నువ్వు జాయిన్ అవ్వాలి అంటే పాపం అనేది నీలో ఉండకూడదు. నంబర్ 1. రెండోది, పరలోకం చేరటానికి నువ్వు వెళ్ళాలి. యేసుప్రభుల వారు ఎలా కనిపించారు? ఇప్పుడు వచనాలను బట్టి గొర్రె పిల్లతో పోల్చాడు. గొర్రె పిల్ల క్యారెక్టర్ ఏంటి? ఆ గొర్రె పిల్ల కషాయం అని నమ్ముద్ది, మౌనంగా ఉంటుంది, భరిస్తుంది, కొద్దిసేపట్లో చంపుతారని తెలుసు, అయినప్పటికీ కూడా ఏం మాట్లాడినటువంటి బొచ్చు కత్తిరించు వాని వల్లే మౌనంగా తలదించుకున్నాడంటే చూసారు. అన్యాయమైనటువంటి తీర్పు జడ్జిమెంట్ వచ్చినా కూడా తిరగబడే క్యారెక్టర్ కాదు ప్రభుల వారిది. ఇవన్నీ మనకెందుకు చెప్తున్నాడు? క్రీస్తు కొరకు వధింపబడుతున్న గొర్రెలాగా నీవు కూడా ఉన్నావా? ఇప్పుడు క్రీస్తు గొర్రె అని ఒకటి మనకు అర్థమైపోయింది. గొర్రె పిల్లలతో పోల్చినట్టుగా ఒకటి మనకు అర్థమవుతుంది కదండి. క్రీస్తు ఎవరంట? యెషయా గారు కూడా గొర్రెపిల్ల అని చెప్పాడు, పేతురు గారు కూడా గొర్రెపిల్ల అని చెప్పాడు. ఏమండి, యోహాను గారు బాప్తిస్మం యోహాను గారు వచ్చినప్పుడు చూసాం కల్లా వెంటనే ఇదిగో గొర్రెపిల్ల వచ్చాడు అని చెప్పేసి చక్కగా చెప్తున్నాడు. ప్రభుల వారు గొర్రెపిల్ల అయితే గొర్రె లాంటి స్వభావము క్యారెక్టర్ ప్రభులు జనరేట్ అయ్యి కనిపిస్తుంటే ఆల్రెడీ మరి మనం ఎవరిని ఇవన్నీ మనకెందుకు చెప్తున్నాడు? ఎందుకు మనం ఎవరో కూడా తెలియాలి. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం మనం ఎవరమో కూడా తెలిస్తే మనం ఏం చేయాలో ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 53:6. మనమందరము వీడువాడనేమి లేదు, మనమందరము గొర్రెల వలె. మనం ఎవరు అయిపోయాం ఇప్పుడు? మన వాళ్ళు ఎవరని చెప్తుంది బైబిల్? మనం కూడా గొర్రెలమేనంట. ప్రభుల వారు గొర్రె అయినప్పుడు, గొర్రె క్యారెక్టర్ ప్రభుల వారిలో జనరేట్ అయినప్పుడు, మనం కూడా గొర్రెలు అయినప్పుడు ఆ క్యారెక్టర్ మనలో ఎందుకు రావట్లేదు? క్రీస్తు కొరకు వధింపబడుతున్న గొర్రెవేనా మరి నువ్వు అని అడుగుతుంది బైబిల్ ఈరోజు. మనమందరము త్రోవ తప్పిపోతుమి. మనల్ని కూడా గొర్రెలతోనే పోల్చాడు. చూడండి, మనల్ని కూడా గొర్రెలతోనే పోల్చాడు. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెహోవా మనందరి దోషముల అతని మీద మోపెను. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, గొర్రెలతో పోల్చాడు. నెక్స్ట్, తనకిష్టమైన మార్గమున త్రోవను తొలిగెను. ఏ గొర్రెలతోనైనా కూడా అండి, ఏ గొర్రెలతో అంటే తమకిష్టమైనట్లుగా వెళ్ళే వాళ్ళను కూడా గొర్రెలతోనే పోలుస్తున్నాడు. బాగా గమనించట్లేదు ఏమండి? తనకిష్టంగా బ్రతికేటటువంటి వాళ్ళని గొర్రెలతోనే పోలుస్తున్నాడు, త్రోవ తప్పిన వాళ్ళని కూడా గొర్రెలతోనే పోలుస్తున్నాడు. ఈ త్రోవ తప్పినటువంటి వాళ్ళు, తనకిష్టమైనటువంటి గొర్రెలను అందరూ ఏమంటే సాతాను త్రోవలోకి వెళ్ళిపోయారు అనమాట. త్రోవ తప్పటం అంటే 2 త్రోవలు, ఒకటి దేవుని త్రోవ, ఒకటి అపవాది త్రోవ. ఉంటే దేవుని త్రోవలో ఉండాలి గొర్రె, లేదనుకుంటే అపవాది త్రోవలో ఉండాలి. టోటల్ గా తప్పిపోయిన గొర్రెలను, వెళ్ళిపోయినటువంటి గొర్రెలను, తనకిష్టమైనటువంటి గొర్రెలను కూడా గొర్రెలతోనే పోలుస్తున్నాడు. దేవుల్లో కొనసాగేటటువంటి వాళ్ళని కూడా గొర్రెలతోనే పోలుస్తున్నాడు. రైట్. ఎందుకు గొర్రెలతోనే పోలుస్తున్నాడు? వెళ్ళిపోయిన వారిని కూడా గొర్రె అంటున్నాడు. మీకు పదమార్థం కావాలి. గొర్రె అని అంటున్నాడు. ఏమండి, యేసు ప్రభుల వారు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు, అంతే కదండి. యేసు ప్రభుల వారు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. ఇప్పుడు దేవుని త్రోవలోనే నడవాలి. ఇప్పుడు నడిచాడు. గొర్రె పిల్లలు ఎవరి ప్రకారంగా నడవాలి? ముందు ఫస్ట్ లో మన గొర్రెలుగా ఎవరు కనిపిస్తున్నాడు? యేసు ప్రభుల వారు గొర్రె పిల్లగా కనిపిస్తున్నాడు. మరి యేసు ప్రభుల వారు గొర్రె పిల్లగా వచ్చినప్పుడు ఆ గొర్రె పిల్ల ఎలా బ్రతకాలంట? దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలంట. బ్రతికి చూపించాడు ఎవరు? మొదటి గొర్రె పిల్ల యేసు ప్రభుల వారు. నెక్స్ట్ గొర్రెలుగా ఇప్పుడు ఎవరున్నాం మనం?
వాళ్ళు తమకిష్టం వచ్చినట్టుగా బ్రతికినా, ఏమంటే సాతాను రాజ్యంలో బ్రతికినా, దేవుని కోసం బ్రతికినా, ఓవరాల్ గా మనుషులందరినీ కూడా గొర్రెలతోనే పోలుస్తున్నట్టు కనిపిస్తోంది. కనుక మనం కూడా ఎలా బ్రతకాలి? ప్రభుల వారు తండ్రి ఇష్టాన్ని బట్టి ఎలా బ్రతికాడో, ఒక గొర్రెపిల్లగా ఎలా భరించాడో అలాగే మనం కూడా అలాగే బ్రతకాలి అని చెప్తున్నాడు. ఆ బ్రతుకుని అందుకే క్రీస్తు కొరకు వధింపబడాలి అంటున్నాడు. గొర్రెపిల్ల అంటే వధింపబడుతున్నటువంటి క్యారెక్టర్ కనిపిస్తోంది. మరి క్రీస్తును నమ్ముకున్న మనము, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము, గొర్రె పిల్లలుగా ముద్రింపబడుతున్నటువంటి మనము, చెప్పబడుతున్నటువంటి మనము, వధింపబడుతున్న గొర్రె పిల్లలాగా మనం కూడా ఉన్నామా? మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనాన్ని కూడా ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. 36. ఆయన సమూహములను చూచి, ఆయన ప్రభులు వారి సమూహములను చూచి, వారు కాపరి లేని గొర్రెల వల్లే ప్రభులు వారు నోట కూడా వీళ్ళందరినీ దేంతో పోలుస్తున్నాడు? గొర్రెలు, కాపరి లేని గొర్రెలు అంటున్నాడు. ప్రభులు వారు కూడా గొర్రెలే అంటున్నాడు. యెషయా గారు కూడా గొర్రెలు అంటున్నాడు. మనల్ని గొర్రెలేనంట. ప్రభులు వారు గొర్రెలు, గొర్రె పిల్ల, మనము గొర్రెల పిల్లలమే. ఏమిటి అర్థం? మనము గొర్రె పిల్లలమే. వారు కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నారు, విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, అంటే చెదిరిపోయిన గొర్రెల వల్లే ఉన్నారు అని అంటున్నాడు. అంటే యేసు ప్రభుల వారు గొర్రెను ఒకటి అర్థమవుతుంది, బైబిల్ చెప్పిన ప్రకారంగా గొర్రెను అర్థమవుతుంది. మనము గొర్రెలమే అని అర్థమవుతుంది. సరైన కాపరి లేకపోయేసరికి మన కాపరి ఎవడైపోయాడు? అపవాదిగాడు అయిపోయాడు, సాతానుగాడు అయిపోయాడు. అందుకే త్రోవ తప్పానంటే అర్థమవుతుంది. కనుక బాగా గమనించగలగాలి. ఇప్పుడు విషయం అర్థం కావాలి మనకి. ప్రభుల వారి గొర్రెపిల్లతో బైబిల్ చెప్పింది. చెప్పటమే కాదు, ఆ గొర్రెపిల్ల క్యారెక్టర్ ప్రభుల వారిలో యాస్టీజ్ గా దిగిందండి. గొర్రెలు చూడండి, కసాయవాడు ఏ విధంగా నరుగుతాడో చూడండి. యాస్టీజ్ గా ప్రభుల వారు కూడా దౌర్జన్యము నొందినను, అతడు బాధింపబడినను, నోరు తెరవక మౌనముగా భరించాడు తప్ప మారు మాట్లాడలేదు. అదే క్యారెక్టర్ ఇప్పుడు ఏ గొర్రెలు రావాలి? ఇప్పుడు మనల్ని కూడా గొర్రెలను పిలుస్తుంది కదా. మరి మనం కూడా భరించాలి, బాధపడేటటువంటి ఆలోచన రాకూడదు. సైలెంట్ గా దౌర్జన్యం నొందినా కూడా సైలెంట్ గా నువ్వు కసాయవాడనేమైనట్టుగా ప్రభుల వారు ఎలా వెళ్ళాడో మనం కూడా అలా వెళితేనే ఈ రాజ్య నివాసంలో మనం కూడా కొద్ది రోజులు హ్యాపీగా ఉండగలుగుతాం. లేకపోతే ఆ రాజ్యంలో నువ్వు తీర్థం పుచ్చుకోవడానికి కూడా నువ్వు అర్హుడు కాదు. ఈరోజు యేసుక్రీస్తు రక్తంలో అందరూ తీర్థం పుచ్చుకునేటోళ్ళే. ప్రతి అడ్డమైన వాళ్ళు తీర్థం పుచ్చుకుంటే ఆ రక్తానికి అసలు వాల్యూ ఏముంది? ఆ రక్తాన్ని తాగుతున్న నీవు, ఆ రక్తాన్ని స్వీకరిస్తున్నటువంటి నీవు ప్రతి క్షణము క్రీస్తులంటే వధ జరుగుతుందా నీలో? క్రీస్తు కొరకు వధింపబడిన గొర్రెవేనా? నువ్వు గొర్రెవే, ప్రభుల వారు గొర్రె అనక పాపం తెలియక చాలా మంది క్రైస్తవులు అంటే గొర్రెలు అంటారు. పిచ్చోడు ఎవడు చెప్పాడు? గొర్రె క్యారెక్టర్ తీసుకోవాలి. అది వధింపబడుతున్నటువంటి గొర్రె, మౌనంగా భరించేటటువంటి గొర్రె క్యారెక్టర్ అది. ఇప్పుడు ఎట్ ది సేమ్ టైం అదే క్యారెక్టర్ ఇప్పుడు ఎవరిలో రావాలి? క్రైస్తవుల గొర్రెల్లో రావాలి. ఎక్కడొస్తుంది? క్రీస్తు కొరకు వధింపబడుతున్న గొర్రెలకు మనం ఉన్నామంటారా? బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారులారా. చెదిరిపోయిన గొర్రెలు, వెళ్ళిపోయినటువంటి గొర్రెలు, తనకి ఇష్టానుసారంగా వెళ్ళిపోయినటువంటి అందరినీ గొర్రెలతోనే పోలుస్తున్నాడు. ఏ గొర్రెైనా కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాల్సిందే, వధింపబడాల్సిందే అని చెప్తాను. చూడండి 50వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము. సరైన కాపరి లేకపోయేసరికి నిజంగా అండి అపవాదికి గొర్రెలు అయిపోయారు కదండి. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం బాగా గమనించాలి. ఏదో ఒక విషయం మనకు చెప్పాలనుకుంటున్నాడు. నా కుమారుడిని గొర్రెతో పోల్చాను, మీకు చూపించాను. మిమ్మల్ని కూడా గొర్రెతోనే పోలుస్తున్నాను, మీకు వినిపిస్తున్నాను. నా కుమారుడు గొర్రె క్యారెక్టర్ యాస్టీజ్ గా దిగింది, నా దృష్టిలో పడ్డాడు, నాకు ఇష్టానుసారుడే మనుషుడు అయిపోయాడు. మరి మీరు కూడా నా కుమారుడి కోసం మీరు ఎందుకు వధింపబడలేకపోతున్నారు? ఎందుకు మౌనంగా భరించలేకపోతున్నారు? ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. క్రైస్తవులు మిస్టేక్ చేసిందే ఇక్కడ. భరిస్తూనే ఉండాలి, ఎప్పటి వరకు అంటే చచ్చేంత వరకు మౌనంగా ఉండాలి. 33.5 సంవత్సరాలు భరిస్తూనే వచ్చాడు కూడా, ఎక్కడ తిరగబట్టట్లేదు అంతవరకు కూడా. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నా ప్రజలు త్రోవ తప్పి గొర్రెలుగా ఉన్నారు. త్రోవ తప్పినోడు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాడంట?
పనికిమాలిన గొర్రెలు ఇవన్నీ. అంతే కదండి. ఎవరి గొర్రెలు ఇవన్నీ? అపవాది గాడి గొర్రెలు ఇవన్నీ. రెండు గొర్రెలు, రెండు దారులు. ఒకటి దేవుని దారి, ఒకటి దెయ్యపు దారి. దేవుని దారిలో నడిచేవాడిని గొర్రె అంటున్నాడు, దెయ్యపు దారిలో నడిచేవాడిని కూడా గొర్రె అంటున్నాడు. కానీ వాళ్ళ యొక్క తండ్రి ఎవరో మీరే ఆలోచించుకోవాలంటున్నాడు. త్రోవ తప్పినటువంటి వారు కూడా నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండ మీదకి వారిని తోలుకొని పోయి, కాపరులు ఎక్కడ తీసుకెళ్లారు? మేత ఎక్కడ లేదంట, కొండ మీద ఉందంట. దూరపు కొండలు నులుపులాగా కొండల మీదకు తీసుకుని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. చూసారా, డూప్లికేట్ కాపర్ల గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే డూప్లికేట్ కాపర్ల గురించి చెప్తున్నాడు. కొండ మీదకి వారిని తోలుకు వెళ్ళి త్రోవ తప్పిస్తున్నారంట. బాగా ఆలోచించాలి. ఏంటంటే డూప్లికేట్ గొర్రెల గురించి రాత్రి చెప్పాను నేను. మల్లెపాడు మంచి సబ్జెక్ట్. ఓకే రైట్, అది మన సబ్జెక్ట్ కాదు కాబట్టి మనమందరం కూడా గొర్రె పిల్లలమే అంటానికి. త్రోవ తప్పినవాడు గొర్రె పిల్లే, త్రోవలో ఉన్నవాడు గొర్రె పిల్లే. ప్రభుల వాడు కూడా గొర్రె పిల్లతో పోల్చాడు. ప్రభుల వారిని చూపిస్తున్నాడు, ఎలా భరించాడో, ఎలా తట్టుకున్నాడు, మౌనంగా ఉన్నాడు అని. ఎలా వదకు తేబడిన సిద్ధపడుతున్న గొర్రె పిల్లలుగా ప్రభుల వారు ఎలా ఉన్నారో కూడా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం కూడా గొర్రెలమని అర్థమైతే మనం కూడా దేవుని గొర్రె పిల్లగా ఉన్నామా, అపవాది గొర్రె పిల్లగా ఉన్నామా? బాగా గమనించాలి. ఇక్కడ అపవాది ఒక మహాశక్తే, దేవుడు మహాశక్తే. కానీ ఏ గొర్రె పిల్లగా నీ జీవితం కొనసాగుతోంది? ఏ త్రోవలో నీ జీవితం కొనసాగుతోంది? ఈ ప్రపంచం ఉన్నంత వరకు దెయ్యం ఉంటుంది, ఈ ప్రపంచం ఉన్నంత వరకు దేవుడు ఉంటాడు. ఈ ప్రపంచాన్ని క్లోజ్ చేసిన తర్వాత కూడా దేవుడు ఉంటాడండి, కాదు పరలోకంలో ఉంటాడు. దెయ్యమేమో ఈ యొక్క హస్తగతమైనటువంటి పాతాళ లోకంలో ఉంటుంది. ఇద్దరు ఉండేటోళ్లే. కానీ ఏ త్రోవలో మన యొక్క జీవిత విధానం కొనసాగుతుంది అన్నది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మనం అందరం గొర్రె పిల్లలమే. దేవుని గొర్రె పిల్లగా ఉన్నావా, దెయ్యపు గొర్రె పిల్లగా ఉన్నావా? గొర్రెలతో పోలుస్తున్నాడు. త్రోవ తప్పినవాడు కావచ్చు, ఆయనకి ఇష్టమైన వాడు కావచ్చు, ఇష్టం కానివాడు కావచ్చు, ఓవరాల్ గా గొర్రెలతో పోలుస్తున్నాడు. యేసుక్రీస్తుల వారు మన కొరకు వదకు సిద్ధమైపోయాడు. మరి యేసుప్రభుల వారు మన కొరకు వదకు సిద్ధమైపోయాడు. రక్తం చేత ఏమిటి మనం విమోచింపబడ్డాం. విమోచింపబడినటువంటి వారు గొర్రె పిల్లలుగానే బ్రతకాలి. ఏమంటే విమోచింపబడ్డ వాళ్ళు ఎలా బ్రతకాలి? గొర్రె పిల్లలాగా బ్రతకాలి. గొర్రె పిల్లలాగా బ్రతకడం మళ్ళీ మేకల లాంటి స్వభావం ఎందుకు? మళ్ళీ గొర్రెగానే బ్రతకాలి, మేకగానే బ్రతకాలి. అంతే కదండి. గొర్రె రంగు మార్చుకోలేదు కదండి. మేక క్యారెక్టర్ గొర్రెలో రాదు, గొర్రె క్యారెక్టర్ మేకలో రాదు. ఇదే క్యారెక్టర్ దాందే. కానీ గొర్రె పిల్లలుగా ఉండాల్సినటువంటి మనము, దేవుని గొర్రె పిల్లలుగా ఉండాల్సినటువంటి మనము ఏమిటి అపవాది గొర్రె పిల్లలుగా మారిపోతే ఎలా? ఎవడో వచ్చి కొండ మీదకి తీసుకువెళ్ళిపోయి దూరపు కొండలు నురుపని చెప్పి ఇష్టానుసారంగా మార్చేస్తే త్రోవ తప్పిపోయే వాళ్ళు ఎవరు అన్నది కూడా నువ్వు చెక్ చేసుకోకపోతే దేవుని గొర్రె పిల్ల, విమోచింపబడిన దేవుని గొర్రె పిల్లలాగా బతకాలి. అంటే దేవుని కోసమే బ్రతకాలని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం. బాగా గమనించాలి. అక్కడే మనం ఒక వచనాన్ని మనం మిస్ అయిపోయాం. 50వ అధ్యాయం ఇర్మీయా గ్రంథంలోనే కంటిన్యూ చదవండి. 6వ వచనం. నా పిల్లలు త్రోవ తప్పి గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండ మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించేశారు. ఎప్పుడో త్రోవ తప్పించేశారు అని చెబుతూ జనులు కొండకు వెళ్ళొచ్చు తాము దిగవలసిన చోటు మర్చిపోయారు. బేసిక్స్ మర్చిపోయారన్నమాట. క్రైస్తవ్యం బేసిక్ మర్చిపోయింది. నేను ఎందుకు బాప్తిసం తీసుకోవాలి, ఎందుకు క్రీస్తు రక్తంలో కడగబడాలి, అసలు ఆ క్రీస్తు రక్తంలో క్రీస్తు రాజ్య స్థాపనలో నేను ఎందుకు వచ్చాను అన్న సంగతి మర్చిపోయింది క్రైస్తవ్యం. మర్చిపోయేటట్టు చేశారు ఈ కాపరులు. కొండ మీదలకు తీసుకెళ్ళి తాము దిగవలసిన చోటు మర్చిపోయారంటండి బాబు. ఎక్కడికి వెళ్ళాలన్న సంగతి మర్చిపోయారంట. దిగవలసినటువంటి చోటు మర్చిపోయారే. పరలోకంలో నుంచి వచ్చారు, మళ్ళీ పరలోకానికి వెళ్ళాలన్న సంగతి మర్చిపోయారు. మర్చిపోయేటట్టు చేశారు ఈ లోక భాషల్ని ఎరగబెట్టి ఈ కొండ గొర్రెలు. వాడు గొర్రె, ఎవడా కాపరు ఏమన్నా కొమ్ములేంటే ఆ కాపరు కూడా గొర్రె, కాదు పెద్ద గొర్రె. అందుకని పెద్ద దారి తప్పించిన గొర్రె, దారి మళ్లించిన గొర్రె, మీ ఇష్టం అన్నాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. ఈ పర్వతం మీద బాగా గమనించాలి. ఇక్కడ గొర్రెలు కూడా మనకు అర్థమైపోయింది. మన క్యారెక్టర్ ఏంటి తెలిసిపోయింది. ఏ గొర్రె? దేవుని గొర్రె, దెయ్యపు గొర్రె అనేది మీ యొక్క అంతరాత్మకు తెలియాలి. ఏ గొర్రె అనేది. రైట్. 6వ వచనం.
ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. ఏమండి, ఈ పర్వతం మీద సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును అంటే మంచి యవన ప్రాయంలో ఉన్న వారిని చూస్తాడని చెప్తున్నాడండి. ఏమండి, ఎవరిని బలిగా తీసుకుంటాడంట, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడంట. ఏమండి మరీ లేత పటేళ్ళు, లేత గొర్రెపిల్లలు ఎవరైనా కొత్తారండి, లేత కోళ్ళు ఎవరైనా కొత్తారని తింటారండి మీరు కూడా. మరీ బొజుడు కూడా అంటారు మీరు. అబ్బో పండిపోయారు ఈ విషయంలో కదా. మరి లేత కోసాడు అసలు ఎట కోయిపోద్ది అంటే కోసేవాడికే ఏది తింటారన్న సంగతి తెలుసు, తినేవాడికి తెలుసు, కోసేవాడికి తెలుసు, ఏది పెడితే తినరని. ఇప్పుడు దేవుడు కూడా ఏ గొర్రెను వధించడానికి తీసుకుపోతున్నాడు? మంచి యవనంలో ఉన్న గొర్రె అంటున్నాడు. చూడండి, బాగా గమనించాలి. మంచి యవన ప్రాయంలో ఉన్నటువంటి గొర్రె అంటే బాగా గమనించాలి. క్రొవ్విన వాటితో విందు చేయాలి. ఏ గొర్రెతో విందు చేయాలి? మంచి యవనము, మంచి పౌష్టికంగా, మంచి బలంగా ఏ గొర్రెలు ఉంటాయండి? యవన కాలంలోనే ఉంటాయి. యవన కాలంలోనే ఉంటారు అందరూ. తర్వాత ఆటోమేటిక్గా బాడీలో శక్తిని కోల్పోయి అప్పుడు మామూలుగా నార్మల్గా మాట్లాడతారు. యవన కాలంలో ఇష్టానుసారంగా మాట్లాడతారు అంటే మంచి బలంగా ఉంటారు. అలాగే దేవుడు కూడా మంచి యవన ప్రాయంలో ఉన్న గొర్రెనే సెలెక్ట్ చేసుకుంటాడట. ప్రభు నిర్దోషమైనదిగా పాలించాడు, గొర్రె వలైపోయాడు. యవన కాలంలో గొర్రెని సెలెక్ట్ చేసుకున్నాడు. యవన కాలంలో ఉన్నటువంటి యేసు ప్రభుల వారిని చూపిస్తున్నాడు, నా కుమారుడు బలైపోయాడు. ఇప్పుడు ఈ యవన కాలంలో పిలుచుకున్నటువంటి ఈ గొర్రె కూడా బలైపోవాలట. ఎక్కడ బలవుతున్నారు? యవనమంతా నీ ఇష్టమైపోతే ఎక్కడ బలవుతున్నారు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. అంటే ఆయన అంగీకరించినటువంటి మనము ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. మనల్ని ముందుగా గొర్రెని పెట్టాడు, ప్రభులు వారిని గొర్రె పిల్లగా పెట్టాడు. మనల్ని గొర్రె అంటున్నాడు. ఫస్ట్ ప్రభులు వారి గొర్రెగా ఎలా బ్రతికాడో చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం ఎలా బ్రతకాలో చూపిస్తున్నాడు. చూడండి, నిజంగా గొర్రె పిల్లలతో పోల్చి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అంటే ఆయన అంగీకరించినటువంటి మనము, ఆ ప్రారంభంలో ఉన్నటువంటి మన అన్నయ్యనే గొర్రెని అంగీకరించినటువంటి మనము, తమ్ముళ్ళు అనేటువంటి గొర్రెలందరూ కూడా అన్నను ఫాలో అవ్వాలి. ఇప్పుడు అన్న గొర్రె ఎలా బ్రతికింది? మౌనంగా భరించింది, దౌర్జన్యాన్ని భరించింది, నొచ్చుకోలేదు, ఎక్కడ బాధింపబడినను తిరిగి మాట్లాడలేదు. తిరగబడినను, గుద్దినను, ఉమ్మ వేసినను, పిడిగుద్దులు గుద్దినను, బళ్ళెపొడి పొడిచినను, రక్తము కారునంతగా కొట్టినను, కొరడాలతో లాగుతున్నా కూడా ఆ యొక్క మాంసపు ముద్దలు ఆ యొక్క కొంకిలు, ఆ కొరడాలకి చివరిలో ఒక కొంకెలు ఉంటాయండి బాబు, మేకుల్లాగా ఆ మాంసం ప్రతి ముద్ద వస్తున్నా కూడా సైలెంట్ గా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ప్రపంచాన్ని రక్షించడానికి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ప్రపంచ మానవాళిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. అదే రాజ్య స్థాపన, క్రీస్తు స్థాపన. ఆ రాజ్యంలో నువ్వు కూడా గొర్రెగా ఉండాలనుకుంటున్నావా? అయితే ప్రారంభంలో గొర్రె పిల్లగా ఉన్నటువంటి ప్రభులు వారు ఎలా బ్రతికాడో చూడు. ఆయనలా నీ క్యారెక్టర్ నీలో కూడా ఉండాలంటున్నాడు. నువ్వు కూడా గొర్రెవే కదా. త్రోవ తప్పి వెళ్ళిపో, నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ఉండిపో, అది అపవాది లక్షణాలుగా నువ్వు ఉంటే ఉండిపో. ఏదేమైనప్పటికీ నువ్వు గొర్రె. నీ క్యారెక్టర్ స్వభావం ఇది రావాలి, ఒరిజినల్ గా నీ క్యారెక్టర్ రావాలంటున్నాడు. చూడు, ఈ క్యారెక్టర్ వస్తుందంటారు మనలో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఎవరితో విందు చేస్తాడంట? క్రొవ్విన వాటితో విందు చేస్తాడంట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, 4వ 1వ వచనం. క్రీస్తు శరీరం అని, క్రీస్తు ఎవరైనా చదువుకున్నాం మనం. గొర్రె పిల్ల. ఎంత బాగుందో చూడండి. క్రీస్తు గొర్రె పిల్లగా మనకు పరిచయం చేశాడు. 4వ 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసు. ఎట్టి మనసును? గొర్రె పిల్ల లాంటి మనసు. గొర్రె పిల్ల లాంటి ఏ మనసు? వదిలిపబడటానికి తీసుకువెళ్తున్నా, చంపడానికి తీసుకువెళ్తున్నా భరించాడే ఆ భరించే మనసు. తిరగబడలేదే ఆ తిరగబడలేనటువంటి మనసు నీ మీద రావాలన్నాడు. చూసారండి, గొర్రె పిల్లలో రావాల్సింది ఇదే. ఎందుకంటే క్రీస్తు అనే గొర్రె పిల్ల శరీరం అందు శ్రమ పడ్డాడు, బాధ పెట్టినా మౌనంగా ఉన్నాడు. అది పాయింట్. ఇప్పుడు మనము గొర్రెలమే కదా, మనందరము గొర్రెలం కనుక మీరును, గొర్రెలమైన మీరును, మనమును అట్టి మనస్సును, మనమంటే ఆయుధంగా ధరించుకోవాలి. భరించాల్సిందే తప్ప బయటపడటానికి వీలేదు. క్రైస్తవుడు భరించాలే తప్ప బయటపడటానికి
వీలేదు. దౌర్జన్యమునందునను అన్యాయపు తీర్పు కలిగినను నువ్వు తప్పు లేకపోయినా కూడా నువ్వు తగ్గాల్సిందే. ఎలా తగ్గుతామంటావా? అయితే ముందు గొర్రెనిచ్చుడు. ముందు గొర్రె యేసుప్రభుల వారు ఏమైనా తప్పు చేశారండి? ఆయన నోట ఏ కపటమైనను ఏ పాపమైనను లేదని పేతురు గారే చెప్పినప్పుడు, రాసే నాలో అయినా కూడా నేను 3 సార్లు నేను అబద్ధమాడేనేమో కోడి విషయంలో. నేను నమ్ముకున్నటువంటి ప్రభువు మాత్రము ఏ పాపము చేయలేదు, ఏ అబద్ధము ఆడలేదు. ఆయన నోట ఏ కపటము లేదని నీకు అర్థమైతే, ఆయన తప్పు లేదని నీకు అర్థమైతే, తప్పు చెయ్యలేదని నీకు అర్థమైతే, తప్పు చెయ్యలేకపోయినా ప్రభు తగ్గాడు ఆయన వైపు, తప్పు లేకపోయినా. మరి ఇప్పుడు మనం కూడా గొర్రెలు అయితే మనలో కూడా తప్పు లేకపోయినా మన మీద నిందలు వేస్తారు. అయినా మనం ఏం చేయాలి? తిరగబడాలా? తగ్గల నోట్లో చెప్పటం కాదు, క్యారెక్టర్లో చూపించాలి. భరించవయ్యా, భరించు. బతికేది 30, 40, 50 సంవత్సరాల గ్యారంటీ కొడలేదు, భరించాల్సిందే. క్రీస్తు కొరకు వధింపబడుతున్న గొర్రెవేనా నువ్వు? దేవుని కొరకు వధింపబడుతున్న గొర్రెలాగా క్రీస్తు బ్రతికాడు. మరి ఇదే క్రీస్తు కొరకు వధింపబడుతున్న గొర్రెలాగా క్రైస్తవుల్లో గొర్రెలు బతుకుతున్నాయా? ఎందుకంటే బయటపడిపోతా నాకు అర్థం కాదు. కొద్ది రోజులు భరించలేవా? కొద్ది రోజులు తట్టుకోలేవా? ఒక లోకానికి వెళ్ళిపోతాం కదా. అదే చెప్తున్నాడు చూడండి, ఎంత గొప్ప మాట. క్రీస్తు శరీరమందు ఎలా భరించాడు? ఆయన శరీరంలోనూ ఉన్నాడు. మరి శరీరమందు శ్రమ పడ్డాడు, ఓర్చుకున్నాడు తప్ప బయటపడలేదు కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఎంత గొప్ప మాట. ఆయుధంగా ధరించుకొని అంటున్నాడు. అంటే ఆయన గొర్రె వల్లే అందరి కోసం శ్రమ అనుభవించాడు, అంతే కదండి. ఆయన గొర్రె వల్లే అందరి ప్రపంచ మానవాడు అందరి కోసం శ్రమ అనుభవించాడు. తన కోసం బ్రతకలేదు. పైగా ఏమంటే తన కోసం బ్రతకలేదు, అందరి కోసం బ్రతికాడు. ఇప్పుడు మనం కూడా అందరి కోసం మరణించాడు. ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. ప్రపంచ మానవాళి కోసము యేసు ప్రభుల వారు శ్రమ పడ్డాడు. నంబర్ 1. నంబర్ 2, తన కోసం బ్రతకలేదు. నంబర్ 2. నంబర్ 3, అందరి కోసం బ్రతికాడు. నంబర్ 4, ఆయన అందరి కోసం మరణించాడు. ఇది గొర్రె క్యారెక్టర్. ప్రారంభపు గొర్రెపిల్ల క్యారెక్టర్. మనకు ముందు నడిచినటువంటి గొర్రె, మనకు మార్గాన్ని చూపించినటువంటి గొర్రె. నేనే మార్గం అని చెప్పినటువంటి గొర్రె చెప్తోంది. నేను ఎలా బ్రతకాలో గొర్రె పిల్లలారా మీరు కూడా గొర్రెలేను ఆయన మన తండ్రి చెప్పాడు. కాకపోతే మీకు మర్చిపోయి త్రోవ తప్పినటువంటి గొర్రెలు ఎలా బ్రతకాలనేది గొర్రె క్యారెక్టర్ని తీసుకుని నేను వచ్చాను మీ ముందుకి. గొర్రెలు పక్కన పెట్టుకోండి, నన్ను పక్కన పెట్టుకోండి. గొర్రెలో ఎక్కడ స్వభావం ఏదుందో అదే స్వభావం నాలోకి వచ్చేసింది. ఇప్పుడు మనం కూడా అలాంటి క్యారెక్టర్ రావాలంటున్నాడు. చూసారా, మనం కూడా అలాంటి క్యారెక్టర్ రావాలని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. మనం కూడా మన కోసం బ్రతకూడదు. మనం కూడా అనేక మంది యొక్క ఆత్మలను రక్షించడానికి నువ్వు కూడా ఆహుతైపోవాలి, నువ్వు కూడా వధింపబడాలి. అదే చేసింది ప్రభుల వారు. వధింపబడటం అంటే అంత ఈజీ అంటే? భరించడం అంటే అంత ఈజీయా? దౌర్జన్యం నందునను తిరుగుబాటు స్వభావం వల్ల రేట్ చేసినాను సైలెంట్గా ఉండటం అంత ఈజీ అంటే? గొర్రెను చూడవయ్యా, ప్రారంభపు గొర్రెను చూడు. ప్రభులు వారు మనకు ముందు నడిచినటువంటి గొర్రెను చూడు. అలాంటి క్యారెక్టర్ మనలో రావాలని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అలాంటి మనస్సు క్రైస్తవులమైనటువంటి మనకు రాకుండా మనము కూడా గొర్రె స్వభావంలోనికి మనం కూడా గొర్రె స్వభావంలోనికి వెళ్ళిపోవాలి. మనం కూడా గొర్రె స్వభావంలోనికి వెళ్ళిపోవాలంట. చూద్దాం, యెషయా గ్రంథం 25వ అధ్యాయం. ఇందాక చదివే మనం యెషయా గ్రంథము 25వ అధ్యాయము వెళ్ళిపోవాలంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం మరొకసారి చదువుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనుల నిమిత్తం క్రొవ్విన వాటితో విందు చేయును. విందు ఎలాంటి వాటితో చేస్తాడంట? క్రొవ్విన వాటితో విందు చేస్తాడంట. క్రొవ్విన వాటితో విందు చేయును అని అంటున్నాడు. అంటే చాలా గొర్రెలు బలైపోవాలి. విందు జరగాలంటే చాలా గొర్రెలు బలైపోవాలి. అలాంటి వాటితో విందు చేస్తానంటున్నాడు. అలాంటి వాటితో విందు చేస్తానంటే ఎలాంటి వాటితో? క్రొవ్విన వాటితో. క్రొవ్విన వాళ్ళు అంటే ఎవరు? యవన కాలంలో ఉన్నటువంటి గొర్రెలు కావాలి ఇప్పుడు దేవుడికి. బాల్యంలో తిరిగి రావట్లా, యవనంలో మన ఇష్టం అయిపోయింది. ఇక నడి ప్రదేశంలో కుటుంబాన్ని పోషించుకోవటమే బతుకులు సరిపోయినాయి. ఇంకా నువ్వు ఎక్కడ వదిలింపబడతావు? ఆలోచించాలి. దేవుడికేమో కొవ్విన వాటితో విందు చేయాలనుకున్నాడు. నీ ద్వారా అనేక మందికి విందు జరగాలంటున్నాడు.
బాగా ఆలోచించాలి ఇవన్నీ. ఎందుకు ఆ విందు అంటే ఈ విందును నమ్మేవాడు ఆరగిస్తాడు. అంటే ఈ విందును ఎవడైతే నమ్ముతాడో వాడే ఆరగిస్తాడంటే ఆరగిస్తాడు. ఏమంటే ఈ విందును ఎవరు అంగీకరిస్తారు? ఎవరు ఆరగిస్తారు? అసలు ఎవరు ఆరగిస్తారు? ఏమండి ప్రభు వాళ్ళను ఎవరు పుచ్చుకుంటారు చెప్పండి? నమ్మిన వాడు పుచ్చుకుంటాడు, నమ్మని వాడు ఎవడు పుచ్చుకోడు. కనుక బాగా గమనించగలిగితే ఎందుకు పుచ్చుకుంటాడంటే ప్రభు కోసం బతకటం కోసం పుచ్చుకోవాలి విందు. అంతే కదండి. ప్రభు భోజనపు బల్ల అనేది విందు. ఈ విందుకి ఎవరిని పిలుస్తున్నాడు? మా జవనంలో ఉన్నటువంటి కోవిని వాటిని పిలుస్తున్నాడు. గొర్రెలే పిలిచేది. కోవిని వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు? రేపు కాటికి సిద్ధమవుతున్న ముసలోళ్ళు ఈ విందులో పాల్గొంటున్నారు అన్నారు. బాధపడదు. ఈ విందులో ఎవరితో విందు చేయించాలంటున్నాడు? క్రొవ్విన వాటితో విందు జరగాలంటున్నాడు. ఎందుకు? ఈ విందు ద్వారా అనేక మంది మారాలంటున్నాడు. ఆలోచించాలి. ఎవరి కాలంలో కాడి మోయట నరునికి మేలు అని కూడా బైబిల్ చెప్తుంది ప్రియమైన దేవుని వారిలో. కనుక ఎవరు పుచ్చుకున్నట్టు తీసుకున్నటువంటి మనమే చేయాలి ఇప్పుడు ఈ విందు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము చూద్దాం ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పాను. ఈ గొర్రెపిల్ల రక్తాన్ని స్వీకరిస్తున్న ప్రతిసారి మెయిన్ గొర్రెని జ్ఞాపకం చేసుకోవాలంట. మెయిన్ గొర్రె ఎవరు? యేసు ప్రభువులను జ్ఞాపకం చేసుకుంటున్నారా ఈ గొర్రెలు? మరి యేసు ప్రభువులను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన దౌర్జన్యం నుండి నన్ను తిరుగుబాటు స్వభావం లేదు, తప్పు లేకపోయినా కూడా తల దించుకుని ఉన్నాడు. ఆ క్యారెక్టర్ ఈ గొర్రెలకు రావాలంటున్నాడు. చూడండి ఎక్కడ వస్తుందండి ఈరోజు? క్రైస్తవులు మాటకు తిరగబడే స్వభావమే కానీ భరించే స్వభావం ఎక్కడొస్తుంది? అదే చెప్తున్నాడు. చూడండి ఎంత బాగుందో. నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడం చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకోవటం అంటే సాధువు లాంటి మృదువైనటువంటి యొక్క గొర్రెపిల్ల స్వభావం యేసు ప్రభువులో ఎలా వచ్చిందో, తప్పు చేయకపోయినా కూడా తలదించుకున్నాడు. చూసారా? ఇదే మిస్టేక్ జరిగింది ఇక్కడ క్రైస్తవంలో. నీ తప్పు లేకపోయినా నువ్వు తలదించుకోవాలి. నేనైనా నువ్వైనా ఎవరైనా కూడా నీ మీద దౌర్జన్యంగా ఉంటారు, ఆయన నువ్వు తలదించాలి. నీ మీద బాధిస్తూ ఉంటారు, ఆయన నువ్వు భరిస్తూనే ఉండాలి. ఎలా భరించాలంటే బొచ్చు కత్తిరించడానికి వెళ్ళినప్పుడు గొర్రె మౌనంగా ఎలా ఉంటుందో అంతగా భరించాలి. అవసరమైతే నీ శరీరం మీదకి కత్తిరి వచ్చుద్ది. అదే కదండి గొర్రె బొత్తు కత్తిరించండి, నీ మీద కట్టింగ్ వచ్చింది. ఆ కత్తిరి మెడ తగ్గొచ్చు, పీకలు దిగిపోవచ్చు, శరీరానికి గాయాలు అవ్వచ్చు. కానీ కొద్ది రోజులే కదా, ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. మాటలతో కదా రియల్ అండి బాబు. ఇది ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. కానీ ఈ గొర్రెలాగా బతకండి. ఒక ముందు మెయిన్ గురించి ఇచ్చి గొర్రెలమైనటువంటి మన గురించి చెప్తున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మీరు ఈ రీతిగా చేయడని చెప్పాను. 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా. ఈ గొర్రె ఎప్పటి వరకు బ్రతకాలి? ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించడానికి వృద్ధులు వెళ్ళలేరు, కొవ్వినటువంటి యవనస్తులు వెళ్ళగలరు. కొత్త గొర్రె ఎక్కడికి వెళ్తాండి? ముసలి గొర్రెలు ఎక్కడికి వెళ్తాయి? ముసలి గొర్రెలు యజమానుడు ఏం చేస్తాడు? కొండ మీదకి తీసుకెళ్తాడా? లోపల పెట్టేసి వెళ్తాడు. పాపం ముసలిది అయిపోయింది, ఎక్కడికి వెళ్తుంది గొర్రె అని చెప్పి. ఏ గొర్రెలను తీసుకెళ్తాడు? ఎమ్మటే చెంగు మట్ట వెళ్ళే గొర్రెలు ఉంటే చూస్తారండి, ఆ గొర్రెలు బయటకు తీసుకెళ్తాడు కాపరే. దేవుడికి కూడా ఇప్పుడు ఎవరికి కావాలంట? వయస్సులో ఉన్న వాళ్ళు, శరీరంలో శక్తి ఉన్నటువంటి వాళ్ళు, శక్తి తారాస్థాయికి వెళ్ళిపోయి మంచి బలం కలిగినటువంటి గొర్రెలు కావాలంటే ఇప్పుడు ప్రచురం చేయడానికి. ముసలి గొర్రెల వాళ్ళు మాట్లాడలేరు, నిలబడలేరు, వినలేరు, చెప్పింది యాక్సెప్ట్ చేసే మనసు లేదు. దేవుడు మాటలు ఎవరికి అర్థమవుతుంది చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. మరి నువ్వా ఎవరి కాలంలో దేవుని గొర్రెపిల్లగా నువ్వు ఏమైనా మారగలుగుతావా? మారుతానని బాప్తిజం తీసుకుంటారు, కానీ మెయిన్ గొర్రెలను చూస్తలేదు. దిక్కుమాలిన గొర్రెలను చూస్తున్నారు, అపవాది గొర్రెలను చూస్తున్నారు, కొండకు తోలికెళ్ళే గొర్రెలను చూస్తున్నారు. అదే చెప్తుంది బైబిల్. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును
ప్రచురించుదురు, ఆయన మరణమును ప్రచురించదు, ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవరు ప్రచురించాలి? ఆయన మరణాన్ని ఎవరు ప్రచురించాలి? క్రొవ్విన గొర్రెలే ప్రచురించాలి. ఎందుకంటే నేను అనేక మందికి విందు చేద్దాం అనుకున్నాను. ఈ విందులో నమ్మిన వాడైతే ప్రచురిస్తాడు, నమ్మిన వాడైతే పాటిస్తాడు, నమ్మిన వాడైతే భరిస్తాడు. బయటపడ్డవాడు నమ్మినవాడు కాదు. రియల్ అది. నిజంగా గొర్రెగా ఉన్నటువంటి మనం ఎలా ఉన్నాం? గొర్రెగా ఉన్నటువంటి మనం ఎలా ఉన్నాం? ప్రకటన చేసే సమయంలో నువ్వు గొర్రెలాగా, నువ్వు ప్రకటన చేసే సమయంలో నువ్వు గొర్రెలాగా వదకు సిద్ధమైపోవాలి. ఇప్పుడు వర్తింపబడటానికి సిద్ధమైపోవాలి. గొర్రెలాగా గొర్రె సిద్ధమైపోయింది. మరి ఇందు నిమిత్తమే కదా నేను ఈ లోకానికి వచ్చింది. పదండి సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు ప్రకటించము రండి. ఒక మెయిన్ గురించి చెప్పినప్పుడు ప్రకటించే సమయంలో మెయిన్ గురించి చెప్తోంది. నేను ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినప్పుడు. అంటే ప్రకటన చేసే గొర్రె వదకు సిద్ధమైపోవాలన్నమాట. ఎన్ని మాటలైనా నువ్వు భరిస్తూనే ఉండాలన్నమాట. ఇది ప్రకటన చేసే గొర్రెకు ఉండాల్సినటువంటి క్యారెక్టర్. అది ఒక చెప్పే గొర్రె కాదు. ఈ తీర్థములో క్రీస్తు రక్తం అనే ఈ తీర్థంలో ఎవరైతే పుచ్చుకుంటున్నారో ఆ ప్రతి గొర్రె కూడా వదకు సిద్ధమైపోవాలి. క్రీస్తు కొరకు వధింపబడిన గొర్రెలు వినమరు. మనం గొర్రె అంటే చూసా, క్రీస్తు గొర్రె. మనము గొర్రెతో పోల్చాడు. ఎడు తిరిగి తెలుసో తెలుగు చాలా మంది అపవాది గొర్రెలుగా మారిపోయినాడు. తమకు ఇష్టమైన మార్గం ఎంచుకుని అపవాది గొర్రెలుగా మారిపోయారు. త్రోవ తప్పిన వెళ్ళిపోయిన వాళ్ళని గొర్రెలతోనే పోల్చాడు. కానీ నువ్వు ఏ గొర్రె? లేదు, నేను క్రీస్తుని గొర్రెను నువ్వు అనగలుగుతున్నావా? నీ అంతరాత్మ నీకు అర్థమైతే క్రీస్తు రక్తాన్ని నువ్వు పాలిభాగస్తులుగా నువ్వు స్వీకరిస్తున్నావా? అయితే నువ్వు గొర్రెవైతే క్రీస్తు వధింపబడటానికి సిద్ధమైపోయాడు. ప్రకటన చేసే విషయంలో నువ్వు వధింపబడటానికి సిద్ధమవుతున్నావా? క్రీస్తు కొరకు వధింపబడుతున్నటువంటి గొర్రెవేనా మరి? మనం ఆలోచించాలి. కీర్తన గ్రంథం 44వ అధ్యాయము ఎంత గొప్ప మాటలు మాట్లాడుతుందండి బైబిల్. ఆయన మరణమును ప్రచురించదు. ఎవరు ప్రచురింప చేయాలి? కొవ్విన గొర్రెలే ప్రచురణ చేయాలి. ఏమండి? కీర్తన గ్రంథం 44వ అధ్యాయం, కీర్తన గ్రంథము 44వ అధ్యాయం 22వ వచనం. చూసారండి? గొర్రె, ప్రభు గొర్రె. ప్రభు నమ్ముకున్న వారు గొర్రెలే, నమ్ముకుని త్రోవ తప్పిన వాళ్ళు గొర్రెలే. కానీ ఏ గొర్రెలు అనేది పక్కన పెట్టు. అది అపవాది గొర్రెలు అయితే నాకు సంబంధం లేదు. నా గొర్రె అని నువ్వు ఒకవేళ పిలువబడితే, నా రక్తాన్ని నువ్వు స్వీకరిస్తే ఆ గొర్రెలతో మాట్లాడుతుంది. ఆ గొర్రెలతో మాట్లాడుతుంది బైబిల్. 44:22 నిన్ను బట్టి ఎవరిని బట్టి? భక్తులు మాట్లాడుతున్నాడు. ప్రభువుని బట్టి, నిన్ను బట్టి మేము వధింపబడుతున్నాము. భక్తులే చెప్పాలండి, మనం చెప్పలేమండి. ఎందుకంటే మన భక్తులు కాబట్టి. మేము వధింపబడుతున్నాం. ఏంటి వధింపబడుతున్నాం అనే పదం ఎందుకు వచ్చింది? కింద చదవండి. వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడి ఉన్నాము. సెలక్షన్ జరిగిందంట. ఈ సెలక్షన్ లో మమ్మల్ని ఎంచుకున్నాడు. మేము వదకు సిద్ధమైపోతున్నాం. మాకు ముందున్న ప్రభు ఇదిగో వధింపబడ్డాడు. ప్రతి దినము వధింపబడ్డాడు. మాటలతో వధింపబడ్డాడు, నిందలతో వధింపబడ్డాడు, దౌర్జన్యంతో వధింపబడ్డాడు, అన్యాయంతో వధింపబడ్డాడు, పిడిగుద్దులతో వధింపబడ్డాడు, శారీరకంగా నరకం అనుభవించాడు, వధింపబడ్డాడు. అట్టి మనస్సును క్రీస్తు శరీరంలో ఉన్నప్పుడు వధింపబడ్డాడు. ఇప్పుడు అట్టి మనస్సును మీరు కూడా ఆయుధముగా ధరించుకోండి అంటున్నాడు. ఆల్రెడీ భక్తులు ధరించేసుకున్నారంట. చూసాడు ఎంత గొప్ప మాట. నిన్ను బట్టి యేసు ప్రభు పేరు ఎత్తితేనే ఈ గొర్రె వధింపబడాలి. మౌనంగా తలదించాలంతే. తిరగబడే క్యారెక్టర్ దేవుని గొర్రె క్యారెక్టర్ కాదు, దెయ్యపు గొర్రె క్యారెక్టర్. గుర్తుపెట్టుకోండి. భరించలేకపోతున్నాము? అంత బాధగా ఉందా నీకు? యేసు ప్రభుని చూడు. బైబిల్ చెప్పింది రియల్ అండి బాబు. మందు చేతిగానే ఉంటుంది. మీకు అర్థం కావాలి. 100 అనుకునే అనవసరం. నీ గొర్రె క్యారెక్టర్ నువ్వు కొనసాగుతూనే ఉండాలంతే. ఎంత మాట. నిన్ను బట్టి దినమెల్లా ఎప్పుడెప్పుడు భరించాలంట? ఆదివారం ఒక్కరోజా? ప్రార్థనకు వచ్చిన రోజా?
దినమెల్లా అంటే 24 గంటలు నువ్వు భరిస్తూనే ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ డే చేంజ్ అయిపోవాలి. అబ్బా 24 గంటలు అయిపోయింది కదా, మళ్ళీ తర్వాత చూసుకోవాలి కదా, మళ్ళీ 24 స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 24 గంటలు స్టార్ట్, మళ్ళీ డేటా స్టార్ట్ అవుతుంది. నువ్వు చచ్చేంత వరకు నువ్వు భరిస్తూనే ఉండాలి. బయట పడ్డావా ఓకే, ఇక తండ్రి ఇంట్లో ఉండవు, నువ్వు బయటే, పాతాళ లోకం బయట, దేవుడు ఉండేది లోపల. బాగా ఆలోచించాలి. తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క విషయంలో గమనించినా కూడా ఏమండి, పెద్ద కుమారుడు బయట వెళ్ళిపోతూ ఉంటాడు రద్దానికి. బయటపడ్డ పరిస్థితి ఏమైంది? రియలైజ్ అయినటువంటి వాడు బయటికి వెళ్ళిపోయి ఆస్తిని సంపాదించుకుని తండ్రిని అడిగి బయటికి వెళ్ళిపోయినాడు. మళ్ళీ రియలైజ్ అయ్యి లోపలికి వచ్చాడు. లోపల ఉన్నవాడు బయట పడిపోతున్నాడు. ఏమనాలి మీరు చెప్పండి? ఈ క్యారెక్టర్ ఎవరిది అనుకున్నా? ఈ పేద గొర్రెల గురించి చెప్తున్నాడు, దేవుళ్ళు ఉన్న గొర్రెల గురించి చెప్తాడు. ఇవన్నీ మనకు నేర్పే పాఠాలు. మీరే మిమ్మల్ని అన్నారు అనుకుంటారు. అసలు నాకే గుర్తుంది అసలు ఆ వాక్యం ఏంటంటే, లోపల ఉన్న గొర్రెలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము వధింపబడుతున్నాం. ఎలా వధింపబడుతున్నామో తెలుసా? బైబిల్ ప్రకారంగా వధింపబడుతున్నాం అంటున్నారు భక్తులు. ఎలా? వధకు సిద్ధమైన గొర్రెలమని, వరకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడి ఉన్నాము. క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు గొర్రెలాగా వధకు సిద్ధమైపోవాలి. వస్తావా సిద్ధమవటానికి? వధకు సిద్ధమవటానికి వస్తావా అడుగుతుంది బైబిల్. వస్తారా అండి? వధకు సిద్ధం అవడానికి వస్తారా? బైబిల్ అడుగుతుంది. మేము ఆల్రెడీ వధకు సిద్ధం అవడానికి మేము సెలక్షన్ జరిగినాయి అంట, ఆల్రెడీ మేము ఉన్నాం, ముందున్నాం అంటున్నారు భక్తులు. దేవుడు అంటే అంత ఆశమాషి అనుకుంటున్నారండి. అంత ఆశమాషి బాబు తెలియదు బాబు చాలా మంది. క్రీస్తు కొరకు వధకు సిద్ధమైన గొర్రెలాగా ఏమండి సిద్ధమైపోవాలి అంటున్నాడు. అంటే నువ్వు చిన్న వాటిని అసలు పట్టించుకునేటానికి పరిస్థితులు కూడా ఉండకూడదు. చిన్న వాటిని అసలు పట్టించుకోవాలి. అలాగే పెద్దవాడిని పట్టించుకుంటారండి. మీకు ఎడ చెప్పినా డేంజరే. పెద్దవాడిని పట్టించుకోవాలంటే యేసు ప్రభువులో బళ్ళి పోటు పొడిచారు, ఎట్టుంది నొప్పి అన్నారు. పర్లేదు బాగానే ఉంది, అయ్యో వీళ్ళని క్షమించన్నాడు. మరి పెద్దవాడిని పట్టించుకోమని అంటే అంత పెద్దవి కూడా చిన్నదానిలోనే తీసుకోవాలి మనం అని అర్థం. అక్కడ అర్థం ఉండలేదు మీకు. వాడే క్రీస్తు కొరకు వధింపబడేటటువంటి గొర్రె, దినదినము వధింపబడుతున్నటువంటి గొర్రె. అసలు ఎంచబడి ఉన్నామంటున్నాడు చూడండి, ఎంచబడి ఉన్నాం.